ర్యాపిడోలో ఓన్లీ నైట్ టైం లాగిన్ చేసి 30 డేస్ లో 30,000 ఎర్నింగ్ ఛాలెంజ్ లో ఈ రోజు డే 18. మీలో చాలా మంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాస్ట్ గా. ரொம்ப కష్టం బ్రో, ரொம்ப కష్టం బ్రో. గైస్, ఒక చిన్న అప్డేట్. నేను వీడియో లాస్ట్ లో పెట్రోల్ కాస్ట్ డిడక్ట్ చేస్తా కదా సేవింగ్స్ లోంచి. పెట్రోల్ కాస్ట్ చేస్తున్నా గానీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అమౌంట్ తీయడం మర్చిపోయా. సో కొంతమంది నాకు రిమైండ్ చేశాడు కమెంట్స్ లో. సో ఇవన్నీ నేను డే 30లో ఎన్నైతే సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కొన్నానో అంత అమౌంట్ డిడక్ట్ చేసి చూపిస్తా. ఓకే, ఈ రోజు కోర్ట్ మూవీ హీరోయిన్ జాబిల్లి నన్ను కలవడానికి వస్తా అని చెప్పింది. కలుద్దామనే వెయిట్ చేస్తున్నా, కానీ సడన్ గా మంగపత్తి గుర్తొచ్చాడు. ఇంకా మూసుకుని ర్యాపిడో ఆన్ చేసి రైడ్ యాక్సెప్ట్ చేశా. జాబిల్ని కలుద్దామని రిస్క్ చేశాను అనుకో, మళ్ళీ జైల్లో 14 సంవత్సరాలు చందమామ రావే జాబిల్లి రావే అని పాట పాడుకుంటూ కూర్చోవాలి. కస్టమర్ హైటెక్ సిటీలో వర్క్ చేస్తాడు. హబ్సిగూడ వరకు మెట్రోలో వచ్చాడు, మల్లాపూర్ వరకు ఆటోలో వచ్చాడు, మల్లాపూర్ నుంచి చర్లపల్లి వరకు బైక్ పైన జుయ్యమని తీసుకెళ్లిపోయా. చర్లపల్లి నుండి రాంపల్లి వెళ్లే రోడ్డు ఇంకా వేస్తున్నారు, ఎప్పటి నుంచో ఇంకా వేయలేదు. రోడ్ అంతా ఇసుక రాళ్ళు, మొత్తం బట్టలు అయితే ఫుల్ దుమ్ము అయిపోయినాయి. ఆ కాంట్రాక్టర్ నెయ్యాలి 140 సంవత్సరాలు జైల్లో. చెత్త మనుషులు, చెత్త బతుకులు తయారయ్యారు. ఈ రాంపల్లి సైడ్ ఉంటే రైడ్స్ పడవని దమ్మాయిగూడ సైడ్ వెళ్తున్నా, కానీ రైడ్ ఒకటి పడింది, లాంగ్ రైడ్ పడింది, అది కూడా దమ్మాయిగూడకి. సరే అని కస్టమర్ని పికప్ చేసుకోవడానికి వెళ్ళా, 2 కిలోమీటర్స్ పికప్. కానీ పికప్ దగ్గరికి వెళ్ళేసరికి కస్టమర్ ఏమో పార్సెల్ ఇస్తుంది, అవి కూడా 2 కవర్లు. దీనిలో ఏమో చీరలు జాకెట్లు ఉన్నాయి. ఎక్స్ట్రా అవుతుంది అని చెప్తే ఎక్స్ట్రా కూడా ఇవ్వద్దంట. ర్యాపిడోలో పార్సెల్ కి ఎంత అమౌంట్ చూపిస్తుందో అంత అమౌంట్ ఇవ్వండి, 2 కిలోమీటర్స్ పికప్ కి వచ్చాయి కదా అని చెప్పా. కస్టమర్ ఇంకా ఒప్పేసుకుంది. ఇప్పుడు ఈ 2 కవర్లు తీసుకెళ్ళాలి షాప్ లోంచి. కస్టమర్ ఎంత తెలియదు చూడండి. కస్టమర్ది వేరే షాపు దమ్మాయిగూడలో, కానీ ఈ షాప్ లో కుట్టించుకుంది. ఈ షాప్ లో కుట్టించుకుని మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముతుంది. మళ్ళీ ఏమో రైడ్ బుక్ చేసుకుంది పార్సెల్ కాకుండా, పార్సెల్ కి అమౌంట్ ఎక్కువ అవుతాయి అని. ఎవడొక్కడు పార్సెల్ లేపేసి ఎండ్రాయిడ్ కొట్టే వరకు తెలియదు వీళ్ళకి పార్సెల్ అనే ఆప్షన్ ఎందుకుందో. అలానే జరిగింది అనుకోండి, కస్టమర్ కేర్ కాల్ చేశారు, సార్ నా పార్సెల్ పోయిందని. కస్టమర్ కేర్ వాడు ఒకడే అంటాడు, నువ్వు వెళ్ళావు రైడ్ బుక్ చేసుకున్నావు, నువ్వు వెళ్ళావు పార్సెల్ పోయిందని ఎలా అంటావు, ఫోన్ పెట్టాయి అంటాడు. ఇందాకడ ఫస్ట్ రైడ్కి ఎంత అమౌంట్ వచ్చిందో చెప్పడం మర్చిపోయా. 1 or 2 రూపీస్ వచ్చాయి, దీనికేమో 118. ఇది పార్సెల్ కదా, సో కస్టమర్ మొత్తం 150 ఇచ్చింది. ర్యాపిడోలో కూడా దొంగలు ఉంటారు, పార్సెల్ పంపించాలంటే పార్సెల్ బుక్ చేసుకోండి, రైడ్ బుక్ చేయకండి. ఇంకా థర్డ్ రైడ్ కోసం దమ్మాయిగూడ మెయిన్ రోడ్కి వచ్చేసా. సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర దింపాలి కస్టమర్ ని. కొంతమంది నిజంగా తోపులు అనుకుంటారు వాళ్ళకి వాళ్ళే, కానీ లాస్ట్ కి వచ్చి ఎర్రిపాపలు అవుతారు. ఫాస్ట్ గా తీసుకెళ్ళి భయ్యా అని 5-6 సార్లు అన్నాడు. తీసుకెళ్ళా సరే అని ఫాస్ట్ గానే తీసుకెళ్ళాక 20 minutes లేట్ చేశాడు. కస్టమర్ దగ్గర డబ్బులు లేవు, వేరే వాళ్ళని అడిగి వేపిస్తున్నాడు. అసలుకే సరిగా రైడ్లు ఉండవురా బాబు అంటే ఈ 20 minutes 30 minutes లేట్ ఒకటి, మళ్ళీ మధ్యలో ఆపాలి వీళ్ళకి. మళ్ళీ సర్వర్ పని చేయట్లేదంట అని చెప్తున్నాడు. నంబర్ ఏమో ముందే తీసుకున్నాడు, రైడ్ స్టార్ట్ అయినప్పుడే వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చాడు నంబరు, ఫోన్ పేలో ఏమని మనీ. ఈ చెట్ల వెనకాల గడియార స్తంభం ఉంది, బాపట్ల గడియార స్తంభం కాదు, సికింద్రాబాద్ గడియార స్తంభం. మీలో ఎవరికైనా బాపట్ల గడియార స్తంభం గురించి తెలియకపోతే యూట్యూబ్ లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, బాపట్ల గడియార స్తంభం బాదంపాలు అని. ఒకవేళ మీకు దాని గురించి తెలిస్తే బాదంపాలు అని కమెంట్ చేసేయండి. ఇంకా 20-25 minutes తర్వాత వేరే ఫ్రెండ్ కి కాల్ చేసి ఆ ఫ్రెండ్ వేసాడు మనీ. ఇంకా మీతో వచ్చిన ప్రాబ్లం ఇదేనయ్యా, తోపు అవుదాం అనుకుంటారు, ఎర్రిపప్పు అయ్యి వెళ్తారు. ఇలాంటి వాళ్ళకి మళ్ళీ పికప్ దగ్గర తొందరగా వెళ్ళాలి, తొందరగా డ్రాప్ దగ్గరికి తీసుకెళ్ళాలి, కానీ వీళ్ళు మాత్రం మనీ మాత్రం టైంకి ఇవ్వరు, టైం వేస్ట్ చేస్తారు. సర్లే, అప్పుడప్పుడు ఇలాంటి క్యారెక్టర్లు తగిలితేనే లైఫ్ కొంచెం థ్రిల్లింగ్ గా ఉంటది. I don't want peace. I want problems always. 0 commission ప్లాన్ అయిపోయింది అప్పుడే మనది. సో మళ్ళీ 0 commission ప్లాన్ కొనేద్దాం, లేకపోతే గిట్టుబాటు కాదు వీడి దొబ్బే కమిషన్లకి మనతో. యాజ్ యూజువల్ గానే 1500 ప్లాన్ కొంటా ఎవ్రీ టైం లాగా. 1500 ప్లాన్ లాస్ట్ టైం కొన్నా కదా, సో 1500లో 1601 రూపీ 99 సంపాదించా. పార్ట్ టైం చేసుకునే వాళ్ళకి 0 commission ప్లాన్ కొంటేనే సెట్ అవుతుంది. ప్రీవియస్ కస్టమర్ ని డ్రాప్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ 4th రైడ్ కూడా పడింది. ఇందాక ఒక హాస్పిటల్ చూపించా కదా, అందులో నుంచి వచ్చింది కస్టమర్ కళ్ళు డాక్టర్ అనుకుంటా. ఎవరికైనా కళ్ళు తాగాలని ఉంటే కామెంట్ చేసేయండి కళ్ళు అని. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నీకేమైనా బుర్రున్నదారా? దారిలో వెళ్తుంటే కస్టమర్ పిండి కొనుక్కుంటా పిండి షాప్ దగ్గర ఆపని చెప్పింది. నేనేమో ఆపనని చెప్పా. ఆపకపోతే నిన్ను పిండి పిసికేస్తా అని వార్నింగ్ ఇచ్చింది. సో భయపడి ఇంకా ఆపేసా పిండి షాప్ దగ్గర.
కస్టమర్ ని అండ్ పిండిని సేఫ్ గా తీసుకొచ్చినందుకు 101 రూపాయలు ఇచ్చాయి. ఇందాక పిండి షాప్ దగ్గర ఆపకపోయి ఉంటే నన్ను పిండి చేసేది. పైగా కస్టమరే నన్ను పిండి చేసి కస్టమరే నన్ను హాస్పిటల్ కి తీసుకొచ్చేది. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర ఒక క్లినిక్ ఉంది. 5th రైడ్ సచిన్ టెండూల్కర్ బుక్ చేసుకున్నాడు. మొన్న ఇషాన్ కిషన్ 100 కొట్టాడు కదా, సో కంగ్రాచులేషన్ చెప్పడానికి వచ్చాడంట. కానీ సచిన్ టెండూల్కర్ రైడ్ బుక్ చేసుకుని ఇంకా తింటూనే కూర్చున్నాడు. సో వెయిట్ చేయమన్నాడు. ఒక 5 మినిట్స్ వెయిట్ చేసా ఇక్కడే. ఇషాన్ కిషన్ మొన్న 100 కొట్టాడు కదా, సో సచిన్ టెండూల్కర్ కి పార్టీ ఇచ్చేస్తున్నాడు. ఇషాన్ కిషన్ పార్టీ ఇవ్వకపోయి ఉంటే సచిన్ మాత్రం బ్యాట్ గ్రిప్ తీసేవాడు. ఇంకా పాపం కస్టమర్ దగ్గర చేంజ్ లేవంట. చేంజ్ లేవని నా కోసం సిగరెట్లు కొన్నాడు. నా కోసం అంటే నాకు కాదు సిగరెట్లు, తన సిగరెట్లు కొనుక్కున్నాడు. నాకు చిల్లర ఇస్తున్నాడు అంతే. 16 కిలోమీటర్స్ కి 156 రూపీస్ వచ్చాయి. సచిన్ టెండూల్కర్ నాకు ఒక మాట చెప్పాడు, ఇప్పుడు 156 కదా, సో ఇషాన్ కిషన్ నెక్స్ట్ మ్యాచ్ లో 156 కొడతాడంట. ఈ పిల్లోడు చూడండి రోడ్డు మీద ఒక్కడే ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. టైం ఏమో 10 అవుతుంది. అసలు వీళ్ళ పేరెంట్స్ ఎలా వదిలేసి ఉంటారు ఇంత చిన్న పిల్లోడిని ఇంత నైట్ లో? పిలుస్తున్నా గానీ అసలు పట్టించుకోవట్లేదు, నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఈ ఏరియాలో ఇప్పుడు జనాలు ఉన్నారు కాబట్టి సరిపోయింది. జనాలు లేకపోయి ఉంటే ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా ట్రాఫిక్ లో అసలు జనాలకి కంగారే ఆగదు. హైదరాబాద్ లో ఆటో వాళ్ళకైతే ఓపిక సహనం అంటే ఏంటో కూడా తెలియదు. రెడ్ సిగ్నల్ పడింది, వెనకాల ఆటో వాడు వెళ్ళిపో అని అంటున్నాడు. గోల్కొండ ఏరియా అది, చిన్న దారులు ఉంటాయి మొత్తం. ఎంట్రీలో ఒక కార్ వస్తుంది చూడండి, ఆ కార్ పడుతుంది అంతే. అక్కడి నుంచి మేము వెళ్ళామంటే మొత్తం ఇరుక్కుపోతాం. గోల్కొండ నుంచి చాలా పెద్ద రైడ్ పట్టేసా. ఆ ఏరియా ఎక్కడొక్కడ మీరు గెస్ చేయలేరు. అది ఎక్కడంటే సిటీ అవుట్స్కట్స్ మోయినాబాద్ లో. మనకి లాంగ్ రైడ్స్ కావాలంతే, ఎక్కడ ఉంది ఏంటి మనకు సంబంధం లేదు, వెళ్ళిపోవాలంతే ఎక్కడ పడితే అక్కడికి. కస్టమర్ కార్ డ్రైవర్ అంట. చార్మినార్ కోటని చూడండి గాయ్స్. కస్టమర్ కార్ డ్రైవర్ కదా, సో మోయినాబాద్ లో ఒకతను తాగేసి ఉన్నాడు. అతన్ని తీసుకుని రావాలి కార్ డ్రైవ్ చేసుకుంటూ. మన బుజ్జికి పానీపూరి ఇప్పించేసా. మన బండి మైలేజ్ 79 వస్తుందంటే ఎవరు నమ్మట్లే. ప్రూఫ్ కావాలంటే కమెంట్ చేసేయండి. కస్టమర్ ఏమో దారిలో వెళ్తుంటే నేను ఆల్ ఇండియా తిరిగా, ఏ రూట్ అయినా నాకు తెలుసు అని ఓ పెద్ద తోపులాగా మాట్లాడాడు. కానీ తీరా లొకేషన్ దగ్గరకు వస్తే ఇక్కడ ఏ బిల్డింగ్ మర్చిపోయాడు. మొత్తం అడవిలో ఇరుక్కుపోయినట్టు అయిపోయింది. మళ్ళీ ఒక 1.5 కిలోమీటర్ వెనక్కి తీసుకెళ్లాడు. అలా వెళ్లి ఒక మెయిన్ రోడ్ దగ్గర ఆగి వాళ్ళ సార్ కి ఫోన్ చేశాడు. వాళ్ళ సార్ చెప్పిన లొకేషన్ ద్వారా వస్తే ఇందాక ఎక్కడైతే ఆగామో ఒక బిల్డింగ్ దగ్గర, అదే బిల్డింగ్ లో ఉన్నాడు అతను. సో ఇందాక నుంచి తనకి తాను ఇచ్చుకున్న ఎలివేషన్స్ అన్ని బెబ్బే. 18 కిలోమీటర్స్ కి 234 రూపీస్ వచ్చాయి. అమౌంట్ ఎక్కువ ఎందుకైందంటే కస్టమర్ ఇలా తిప్పించాడు కదా ఒక 2-3 కిలోమీటర్స్, అందుకే అమౌంట్ పెరిగిపోయింది. ఇప్పుడు ఇంత చీకట్లో మొత్తం ఒక్కడనే వెళ్ళాలి, అస్సలు దారి కూడా కనిపించదు బండి ఆపేస్తే. నేను వీడని నీడను నేనే. పవర్ఫుల్ పీపుల్ కమ్స్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్, బట్ పవర్ఫుల్ పీపుల్ మేక్స్ ప్లేసెస్ పవర్ఫుల్. అక్కడ ఏం నేమ్ ఉందో గెస్ చేసి కమెంట్ చేసేయండి. ఇంకా మోయినాబాద్ నుండి నార్సింగ్ వరకు ఖాళీగానే వచ్చేసా. లాంగ్ రైడ్స్ ఏం వేయట్లేదు, సో చిన్న రైడ్ ఒకటి యాక్సెప్ట్ చేసా. కానీ కస్టమర్ దగ్గరికి వెళ్ళాకేమో కస్టమర్ ఏమో నా దగ్గరికి వచ్చి మరి రైడ్ క్యాన్సిల్ చేస్తా అని నన్ను రిక్వెస్ట్ చేస్తున్నాడు. రైడ్ క్యాన్సిల్ ఎందుకంటే ఇంకొక అతను వచ్చాడంట తనని తీసుకెళ్ళడానికి బండి మీద. సో రైడ్ క్యాన్సిల్ చేస్తా అని అడిగాడు నన్ను. క్యాన్సిల్ చేసే ఫాస్ట్ గా అని చెప్పా. వీడేదో రైడ్ క్యాన్సిల్ అయితే పెద్ద 20-30 రూపాయలు ఇచ్చినట్టే ఫీల్ అయిపోతాడు. క్యాన్సిలేషన్ ఫీ అంట, అంటే అది నొక్కకపోతే మాకు రైడ్ క్యాన్సిలేషన్ ఫీజు ఇయ్యడేమో. ర్యాపిడో గాడికి పెద్ద బిల్డప్ ఎక్కువే ఉంది. ఎక్కడైతే కోల్పోతామో అక్కడే తిరిగి సంపాదించుకోవాలి. సేమ్ అలాగే రైడ్ ఎక్కడ క్యాన్సిల్ అయిందో అక్కడే మళ్ళీ రైడ్ పడింది. ఇంటర్నెట్ ఇష్యూ వల్ల మ్యాప్ ఓపెన్ అవ్వలేదు. సో ఫోన్ ని ఫ్లైట్ ఎక్కిచ్చి పాకిస్తాన్ పంపించి మళ్ళీ ఇండియా తీసుకొచ్చేసా. 12 కిలోమీటర్స్ కి 170 రూపీస్ వచ్చేసాయి. నార్సింగ్ టు లింగంపల్లి. చాలా రోజుల తర్వాత రైడ్స్ కొంచెం మంచిగా వేస్తున్నాడు. మంచిగా వేయడం అంటే బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ కాదు, ఒక హాఫ్ అన్ అవర్ ఒక లాంగ్ రైడ్ అన్నా వేస్తున్నాడు కంపల్సరీ. ఒక 15 మినిట్స్ లో మళ్ళీ లింగంపల్లి నుండి రైడ్ పడింది. లింగంపల్లి టు హైటెక్ సిటీ. కస్టమర్ ఏమో ఫస్ట్ పికప్ లొకేషన్ రాంగ్ పెట్టాడు. మళ్ళీ అది అప్డేట్ చేసిన తర్వాత ఏమో పికప్ 5 కిలోమీటర్స్ చూపిస్తుంది. కాల్ చేసి ఇంకొక దారి ఉంది అక్కడి నుంచి వచ్చే షార్ట్ కట్ లో అని అన్నాడు. పికప్ లొకేషన్ ఎక్కువైందంటే డ్రాప్ లొకేషన్ కూడా పెరిగిపోతుంది కదా, సో ఎక్కడ అమౌంట్ పెరిగిపోతుందా అని కస్టమర్ ముందే ఆన్లైన్ లో పే చేసాడు. 12 కిలోమీటర్స్ కి 110 మాత్రమే వచ్చాయి. ఇంత తక్కువ ఎందుకు వచ్చాయి అంటే అక్కడ ఒక షార్ట్ కట్ ఉందని చెప్పే కదా, సో ఆ షార్ట్ కట్ నుంచి వస్తే 8 కిలోమీటర్స్ వచ్చాం మేము. ఈ ర్యాపిడో గాడితో ఇదే టార్చర్. ఒక్క పైసా మైనస్ లో ఉన్న వ్యాలెట్ రీఛార్జ్ చేయి అంటనే ఉంటాడు. కానీ నేనేమో నేను చెయ్య మిగతా ర్యాపిడో రైడర్స్ కూడా చెయ్య. ఫుడ్ రైడ్స్ చేస్తే ఎలాగో వ్యాలెట్ లోనే యాడ్ అయితే కదా, అలా కట్ చేసుకోమని చెప్తా. ఒక్కోసారి కస్టమర్స్ కూడా ఆన్లైన్ పే చేస్తారు ఇందాకలాగా. మాదాపూర్ టు హైటెక్ సిటీ రైడ్ పడింది. కస్టమర్ ఆల్రెడీ రైడ్ బుక్ చేసుకున్నాడంట, కానీ ఆ రైడర్ వచ్చి కాల్ చేసాడు కానీ తను కాల్ లిఫ్ట్ చేయలేదు. సో క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయాడు. అతనేమో తీసుకెళ్తా వస్తా అని చెప్పాడంట, సో రమ్మన్నాడు. కానీ ర్యాపిడో బుక్ చేసుకున్నాడు. మళ్ళీ ఆ రైడ్ నాకు పడింది. నేను కస్టమర్ దగ్గరికి వెళ్ళాక అతనికి ఫోన్ చేసి రావద్దని చెప్తున్నాడు. అసలు కంగారు షుగర్ ఆగదు వీళ్ళకి. ఎందుకు అతన్ని రమ్మడం, మళ్ళీ రైడ్ ఎందుకు బుక్ చేసుకోవడం? షుగర్ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయాడేమో.
మీ అందరికి ఇప్పుడు ఒక టీ షాప్ చూపిస్తా. ఆ టీ షాప్ రెంటే నెలకి 40 లక్షలంట. రెంటే 40 లక్షలంటే అది రోజుకి ఎంత సేల్ చేస్తూ ఉండాలి? ఇందాక ఒక టీ షాప్ చూపించే కదా, ఆ టీ షాప్ మేనేజరే రైడ్ బుక్ చేసుకున్నాడు. మొత్తం ఇతని అండర్ లో 4-5 బ్రాంచెస్ ఉన్నాయంట. ఇది ఓపెన్ అయ్యి 1 వీక్ అవుతుంది కదా, సో సపోర్టింగ్ స్టాఫ్ లాగా వచ్చాడంట 1 మంత్ కి. ఇంత పెద్ద టీ షాప్ కి మేనేజర్ కదా, సో కొంచెం టెన్షన్ లో ఉన్నట్టు ఉన్నాడు పాపం. కస్టమర్ దీని లోపల ఉన్నాడు కదా, కానీ లొకేషన్ ఏమో అవతల సైడ్ పెట్టాడు, వేరే రోడ్ లో. కాల్ చేస్తున్నా సరిగా లిఫ్ట్ చేయలే, కానీ నేనే కొంచెం ప్రొయాక్టివ్ గా ఇక్కడే ఉండుంటానని ఇటు సైడ్ వచ్చేసా. కస్టమర్ ని ఇప్పుడు బంజారా హిల్స్ తీసుకెళ్ళాలి. దారిలో వెళ్తుంటే బంజారా హిల్స్ కేఫ్ నీలోఫర్ ముందు నుంచే వెళ్ళాం. సో అందులో వర్క్ చేసే అతనితో మాట్లాడాడు వెళ్తుంటే. ఎలా నడుస్తుంది షాప్, ఎలా నడుస్తుంది, టీలు బానే అమ్ముతున్నారా అని అడిగాడు. ఆ టీలు అయితే బానే అమ్ముతున్నాం కానీ సేల్ అయితే తగ్గిపోయింది సార్ అని అన్నాడు. ఈ రోజు సేల్ ఎంత చేశారా అని అడిగితే 13 lakhs అని చెప్పాడు అంతే. మన చింటూ బాయ్ కి బిర్యానీ పొట్లం దొరికింది ఒకటి. ఎంజాయ్ పండుగ. బంజారా హిల్స్ లోనే మళ్ళీ ఇంకొక రైడ్ పడింది 7.9 kilometers. బంజారా హిల్స్ లో ఎలా అయితే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయో అలానే చిన్న చిన్న రోడ్లు ఉంటాయి. మనిషి కూడా దూరడం కష్టం, అంత సన్న గల్లీలు ఉంటాయి. కస్టమర్ షార్ట్ కట్ అని మొత్తం ఆ గల్లీలో నుంచి తీసుకెళ్ళాడు. ఇంకా నన్ను 8 kilometers కి 105 rupees వచ్చాయి. సో కస్టమర్ ఇంకా 105 rupees ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ రైడ్ కంప్లీట్ చేసి కొంచెం సేపు ఆటోలో కూర్చున్నా. నీరసంగా ఉంది, నిద్ర వస్తుందని. కానీ ఆటోలో ఫుల్ దోమలు ఉన్నాయని చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నా. అలా ట్యాంక్ బండ్ వరకు వెళ్ళి అక్కడే ఒక రైడ్ పడింది 19 kilometers రైడ్. కోంపల్లి తీసుకెళ్ళాలి కస్టమర్ ని. కస్టమర్ అశోక్ లేలాండ్ కి వెళ్తున్నాడంట. ఇప్పుడు ఒక కొత్త కార్ ని తిరుపతికి తీసుకెళ్ళాలి కస్టమర్. 19 kilometers కి 269 rupees వచ్చాయి. అసలు దారిలో వస్తుంటే ఫుల్ నిద్ర వచ్చేసింది. లిటరల్లీ చెప్పాలంటే కళ్ళు మూసుకుపోయినాయి. ఇంతలా నిద్ర ఎప్పుడు రాలేదు నాకైతే. ఇంకెలాగోలా కస్టమర్ అయితే సేఫ్ గా తీసుకొచ్చి దింపేశా. ఫుల్ నిద్ర వస్తుంది కదా, సో బండి అక్కడ పెట్టేసి మంచిగా కూర్చున్నా. కస్టమర్ కార్ తీసుకుని వెళ్ళిపోయాడు, కానీ నేను ఇక్కడే కూర్చున్నా. ఇది అశోక్ లేలాండ్ అంట. ఇక్కడ కొత్త కార్స్ మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఇక్కడి నుంచే వెళ్తాయంట ఎక్కడెక్కడికో. సో అలా రెస్ట్ తీసుకుని ఇంటికి వెళ్తానా. ఈసీఎల్ నుంచి ఒక రైడ్ పడింది. ఎవరు బుక్ చేసుకున్నారో తెలుసా? దేవరా. కానీ కస్టమర్ డి బదులు బి పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ కస్టమర్ ఎర్ర సముద్రంలోకి వెళ్తున్నాడంట. సో ఎర్ర సముద్రంలోకి వెళ్ళడానికి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాడు మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ నుంచి. 7.8 kilometers కి 92 rupees వచ్చాయి. ట్యాక్స్ ఏమో 7 rupees కట్ అయింది. దేవరా మనకి మొత్తం 900 ఇచ్చాడు. ఇదిగోండి అది 900. నిజం అనుకుంటారేమో. ఫోన్ పే లో అమౌంట్ కావాలంటే 800 ఫోన్ పే చేసా. మిగతా 100 ఏమో రైడ్ కి వచ్చినాయి కదా, 100 అవి. ఇంకా కస్టమర్ ని దింపేసి ఇంటికి వెళ్ళిపోతున్నా. ఎగ్జాక్ట్ గా నోమా సర్కిల్ వరకు వెళ్ళా. నోమా సర్కిల్ నుంచి ఒక రైడ్ పడింది. సరే చిన్న రైడే కదా చేసేసి వెళ్దామని యాక్సెప్ట్ చేసా. కానీ ఎంత కోఇన్సిడెన్స్ చూడండి. కస్టమర్ ఏదైతే లొకేషన్ పెట్టుకున్నాడు కదా, అది ఎగ్జాక్ట్ గా మా ఇల్లు. సో నాకు కస్టమర్ ఇంటికి వెళ్ళడానికి డబ్బులు ఇస్తున్నాడు. అయితే కస్టమర్ దగ్గర చిల్లర లేవంట పాపం. సో చిల్లర లేవని సిగరెట్ కొనుక్కోవడానికి వెళ్ళాడు. కస్టమర్ వర్క్ చేసేది ఇక్కడే దిగిపోతాడు. కానీ నేనేమో ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. చూడండి మా ఇంటి లొకేషనే చూపిస్తుంది నాకు ర్యాపిడో ఇంటికి వెళ్ళు అని. ఈ చిన్న రైడ్ కి 54 రూపాయలు వచ్చేసాయి. ఇంకా 54తో ఇంకా మన దుకాణం కట్టేద్దాం లాస్ట్ గిరాక్. ఈ రోజు ఎర్నింగ్స్ వచ్చేసి 1825. నా బండి రోజు 12 hours లో 14 రైడ్స్ కి 230 kilometers తిరిగింది. సో 1825 నుండి 325 పెట్రోల్ కి తీసేస్తే 1500 మన సేవింగ్స్. 30,000 లో 19,920 కంప్లీట్. మీలో చాలా మంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారు. త్వరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ డే 19.